అందరికీ లొకేషన్ చూపిస్తా, షూట్ ఎక్కడ అది ఇది అని చెప్పినా కదా. లొకేషన్కి వచ్చిన లొకేషన్ బక్కయ్యపేట దగ్గర మన గూడెమాట. మా వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తారండి. అయ్యో వీళ్ళు సీన్కి పోతురు. మా మమ్మీ హాయ్. మమ్మీ హాయ్ చెప్పే. ఎట్లా అనిపిస్తుంది షూట్? మంచిగా ఉందా? కానీ మేము చేసే షూట్ వచ్చేసి గిదే అండి. ఇది గూడెమంట ఒకటి, మన బక్కాయిపేట దగ్గర గూడెం. ఇక్కడ టెరబుల్ అంటారు కదా, గూడెం ఉండేవాళ్ళు. ఇక్కడ ఇప్పుడు మా సీన్ జరుగుతుంది. వీళ్ళు రెడీ అవుతుండ్రు. తమ్ముడు అరవింద్ హాయ్ చెప్పు. అరవింద్ హీరో పాప ఎండలో బాగా కష్టపడతాడు. ఇగో హీరోయిన్ గిట్లా గలు చింతసా గలు అమ్ముకుంటారు విషయవా, ఇనుప సామాన్ అమ్ముకుంటారు విషయవా. పాప ఆమె ఒకట్లా కష్టపడుతుంది ఇనుప సామాన్ కోసం. సీన్ చేస్తారు. పాపం డ్రైవింగ్ చేస్తుండు. హీరోయిన్కి ఛత్రి పట్టినా డైరెక్టర్. నేను ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, ఆడ సమ్మక్క సార్ అక్కడ దగ్గర చేశాను కాబట్టి మళ్ళీ నన్ను తీయమని చేస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం. నీ ఆనందాన్ని నిన్నెందు కదా మంచిగా పెట్టిన స్టిల్. మీరు ఎప్పుడు లేచిపోయేస్తారు? ఇంకా పోతున్నారా? ఈ బండి అదేనా? అంతేనా? మిస్సింగ్ కేసు ఏమంటారా? నువ్వే చేసి వేస్తాం. మరి మీరు ఎటు పోతారు ఇప్పుడు? అలా చేసింగ్ చేయడానికి పోతుర్రా? గ్లాస్ దించుర్రి. ఇగో మీరు ఇప్పుడు ఆమెను వాళ్ళు లేచిపోయారని చేసింగ్ చేయడానికి పోతున్నారు. వీళ్ళు గుండాగల్ల. వీళ్ళు దించుర్రి. మీరు ముగ్గురు గుండాగల్ల. గుండా, పెద్ద గుండా, చిన్న గుండా, నడిపి గుండా పోయి చేసి ఇప్పుడు అలా పట్టుకుంటారట. పాపం వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు ఎండలా ఉరుకు. బాయ్ ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు లేచిపోవడానికి రా. ఇప్పుడు వీళ్ళు చేసింగ్ సీన్ పోతురులా. పాపం మా అమ్మాయి అబ్బాయి లేచిపోతారట, వీళ్ళు చేజ్ చేస్తారట. లొకేషన్ వచ్చేసి ఇది. ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు. రఘు సింగర్, రైటర్. ఆయన పాట పాడిందంటే నిన్న చెవిలో అమృతం పోసినట్టు అనిపించింది. విజయ్, వీరాబాయి, సురేష్. చూసిరా వీళ్ళు పాపం ఆఖరికత్తే మేమే ఏర్పడ్డ కోతులు లెక్క మా నలుగురు 5 మమ్మల్ని 5 ఒక ఆడ వారేసారు. ఎక్కడోళ్ళు అక్కడ వేయరు. ఇప్పుడు వాళ్ళు లేచిపోయి వస్తారట. లేచిపోయి వస్తే నేను పాపం వాళ్ళని దగ్గరికి తీసుకోవాలంట. ఆ సీను ఇంకా నేను రెడీ కాలేదు. రెడీ అయినాక నా గెటప్ ఏంటిది అనేది మీకు చూపిస్తా, చూడుర్రి. మమ్మల్ని యోగి చెట్ల పొంటి గుట్టల పొంటి కూకోమని చెప్పారు. ఇక కూర్చున్నాం, ఏం చేయాలి. నేను ఇంకా తయారు కాలేదు. నా సీన్ అప్పటి వరకు తయారైతే, తయారైనాక శ్రవంతి ఎట్లుంటుంది ఏందనేది చూడుర్రి. భయపడతారా? అప్పుడు మంచిగా ఉంటా. గెటప్ ఏంటంటే శూర్పణఖ క్యారెక్టర్. అయ్యో రివీల్ చేసిండు. శూర్పణఖ అన్నట. గెటప్ రెడీ అయినాక చూపిస్తా. ఉత్తుత్తా అంటారు వాళ్ళు, కానీ నేను మంచిగా రెడీ అయినాక చూపిస్తాను మీకు. ఓకేనా? బాయ్ బాయ్. మమ్మీ మా అబ్బాయి నాందా అమ్మందా మురుగేశా. అవునుల్లా ఇయ్యాల ఈయనే ఏమో నాకు తెలిసిన డౌట్ వస్తుంది, కానీ ఈయనే నా పక్కన నా రైట్ హ్యాండ్ కావచ్చు. ఈ జుట్టుకు వేసానికి పోరగాళ్ళని ఎత్తుకపోయడం లెక్కున్నాడు, కానీ ఏం ఎత్తుకపోడు ఉత్తుత్తగానే అది బెదిరించడానికి అట్లా పెంచుకున్నాడు. సోకాట సోకు ఏం సోకులో ఏమో అవ్వా. ఇంటికలో గింతగానే పెంచుకోండి. ఆడోళ్ళనే పెంచుకుంటారు, ఆడోళ్ళు కత్తిరించుకుంటారు. ఇవాళ రేపు ఇంటికలో ఆయన పెంచుకుంటాడు. సీనుకు పోయి వచ్చిరులా. బాగా ఎండ కొడుతుందని ఈ చెట్టు కింద కూర్చున్నాం. మళ్ళీ ఎక్కడ రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఏం చేయాలి మనసున పట్టక పల్లీలు తెచ్చుకున్నాం. ఇంటికాడ నుంచి పల్లీలు పట్టుకొచ్చుకొని పల్లికాయ ఒలుచుకొని మంది తింటాను.
నా సీన్ ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు తయారవుతానో అదే చూస్తానా. ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత నాకు గేటప్ ఎట్లుంటుంది ఏందనేది చూపిస్తా అని చెప్పినా కదా. ఇక అందాకైతే మాకైతే బోరు కొడుతుందని ఇక పల్లికాయ తింటాను. మమ్మీ కూడా తింటాను. ఈరోజు మేడంతో యాక్టింగ్ చేస్తున్నాం. మరి భూపాలపల్లిలో మేడారంలో షూటింగ్ చేస్తాను. ఆయన హీరోయిన్కి ఫాదరు, హీరోయిన్కి మదరు. నేను తెలుసు కదా విలన్. కట్టెలన్నీ పోగేసి ఒక బొమ్మను తయారు చేస్తారట. ఏం బొమ్మను తయారు చేస్తారు మీరు? రావణాసురుని తయారు చేస్తారట. రావణాసురు ఇక్కడ ఉన్నాడు పాపం. ఇక రావణాసురుని మొత్తం రెడీ చేసి రెడీ అయినాక మీకు చూపిస్తా. వీళ్ళే పాపం కష్టపడతారు అప్పటి నుంచి. లంచ్ బ్రేక్ వచ్చేసింది. పాపం మాకు తినడానికి కూడా ప్లేస్ లేదని ఎక్కడ తింటారు? సీమలు దూరని సిట్టడివి, కాకులు దూరని కారడివి. ఇదేం అడవి? అది ఇది కదా, అట్లా చెప్తే అయిపోద్ది. ఏమేం కూరలున్నాయి పాపం. ఇగో జోష్న ఉరికి 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 పాపం అలసిపోయింది. కూడా ఈయన తింటా అండి, ఇట్లా తినాలి. ఏమేం కూరలు? అది ఎప్పుడు నేను తినలేదే. లేదు, మాకు ఆలుగడ్డ కర్రీ వచ్చిందిగా. మాకు ఆలుగడ్డ వచ్చింది. ఒబ్బో దేవుడా. ఏంది రఘు రాయరాంపల్లి. ఈయన చూసి ఎక్కడనో చూసింది అనుకోకూరు. ఇటు చూడ అబ్బో ఇటు చూస్తాను భయపడేరు. పాపం ఈయన పాపం నాలుగు ముఖం వేసుకొని తింటాడు. ఇగో తినుడు అంటే ఇట్లా పద్ధతిగా కూర్చొని అవ్వా అట్లా తినాలి. ఏంది మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి పాపం ఈయన సప్లై చేస్తున్నాను. ఇంత ముందు అయితే కొడతలేదు ఊరికి గా పొల్ల కోసం. నీకు ఉరుకుడు ఏమిటికి? గిదే అడవిలో వారేసిపోతే అయిపోద్దిగా. ఇక మళ్ళీ రాకి ఇడిచిపెట్టి ఇక ఏంటండి పాపం తిన్నారు. ఓ వీళ్ళందరూ ఏంది ఇక మన బాహుబలిలా ఉంటారు చూసినావా? అవి అట్లనే ఉన్నారట వీళ్ళందరూ. ఏమంటారు సామ్రాజ్యం అట. వీళ్ళైతే గెటప్ వేసుకున్నారు కానీ గంట నేను ఇంతవరకు నెక్స్ట్ అక్క కూడా ఎత్తాను మా లెక్కనే ఉంటుంది. కానీ ఇంకా నేను గెటప్ వేసుకోలేదు. వాళ్ళకి అప్పటి నుంచి చెప్తానా, ఇప్పటికి స్టార్ట్ అయిన కానీ చెప్తాను నాకు గెటప్ ఏంటిది అసలు ఆయనే ఈయన బట్టే అట్లా అయింది అన్నట్టు. పైకి పాపం తిండి పెట్టిరా లేదా? సేమ్ పించా ఎక్కడ ఏం తింటావో నువ్వు చెప్తే నేను పెడతాను కదా. ఎందుకంటే అరుస్తావో? తీస్తా ఉంటే నీకేం కావాలో చెప్తే వడ్డిస్తారు కదా. అట్ట అరమ్మాక. ఎక్కడ కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా నోట్లో పోయడానికి. అన్నం వద్దు, అన్నం జారకుంటే కుతిక పడితే నీళ్ళు పోయారా? కుతికే మాకు కుతిక అంటారు. ఏం కావాలి మీకు? మేము కూడా కుతిక. అది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? రాయరాంపల్లి. అందుకే ఇల్లు ఇప్పుడు అవి వేసి కొడతాడు. బండలు అవేంటి? నీళ్ళు ఎత్తారా? నీళ్ళు ఎత్తా అది చూసిరా అట్లా పెట్టి అట్లా కొడితే కోతులు రావట.
వాటర్ ఎత్తుండు లిక్విడ్ అది ఒక కోతి ఇంకో కోతిని కొట్టడానికి ఆయుధం తయారు చేస్తుంది. ఏయ్ ఇలా 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 ఇవ్వనా ఒక కోతి ఇంకో కోతిని కొట్టడానికి బండలు తయారు చేసింది, గన్ తయారు చేసింది. నిరసన వీడియో తీస్తుంది. మరి ఉండాలి, ఇవి ఎవ్వి పోతలేవు కదా నన్ను చూసి, ఒక్కటి కూడా పోతలేవు. ఇప్పుడు అది అమ్మయ్యా, నాకు ఒకళ్ళు సపోర్ట్ ఉన్నారని ఇప్పుడు ఫీల్ అవుతాను. పోయేదాకి ఇట్లా వేసాట వేయాలి అసలు. టట్టడాయ్ చూసిరు కదా, ఇది నా గెటప్. ఇంకా నేను పూర్తిగా తయారు కాలేదు. పూర్తిగా తయారైన తర్వాత ఎట్లుంటాయి ఏంటనేది మళ్ళీ చూపిస్తా. ఫైనల్ అవుట్పుట్ ఇది నాది. నా ఫేస్ చూసిరా ఎట్లుండో. ఇది కదా కావాల్సింది. అయ్యో ఇట్లా రెడీ కమ్మని చెప్పిండు, ఇట్లా రెడీ అయినా. డైరెక్టర్ సార్ చెప్పిండు, డైరెక్టర్ సార్ చెప్పినట్టు నేను రెడీ అయినా. ఓకేనా, ఇంతేనా గెటప్? ఇప్పుడు ఇక భయపెట్టించి ఎంత అంగడంగడి చేసారట. మీరు కూడా భయపడండి. భయపడ్డావా? మన సాంగ్ నాకు అదే మొదలైనమ్ము అనే టైటిల్ తోటి రిలీజ్ అవుతుంది త్వరలో మీ ముందుకు వస్తుంది ఖచ్చితంగా. కొత్త కాన్సెప్ట్, లవ్ అండ్ డివోషనల్. ఎస్, నిజంగా ఒక గూస్ బంప్ సీన్స్ క్రియేట్ అవుతాయి. మెయిన్ ఈ అక్క మంత్రసాని గెటప్, మంత్రసాని కాదు, బ్లాక్ మ్యాజిక్. ఎస్, బాయ్. చూసిరుగా ఫ్రెండ్స్, తయారయ్యి ఈ టైం అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఇవాళ మొత్తం నైట్ సీన్స్ ఏనట. అంతా జంగలే ఉన్నది, చూడుర్రి అటు ఇటు అంతా జంగలే ఉంది. అంతా సింహం చీకటి ఉంది. ఇప్పుడు ఇంద షూట్ చేసురాట. ఏమో నాకైతే భయం అవుతుంది. ఏం కత్తి గుండె గట్టిగా వేసుకొని షూట్ చేయాలి. జనరేటర్ వస్తుంది, జనరేటర్ వస్తాను నిజంగానే. అమ్మయ్య చూసిరా, జనరేటర్ వస్తుంది. జనరేటర్ వచ్చినాక షూట్ స్టార్ట్ అవుతాం, చూపిస్తాం. ఇప్పుడే జనరేటర్ వచ్చింది, మేము షూట్ స్టార్ట్ చేస్తాం. ఇక నాదట ఇప్పుడు మంత్రాలు చేయన్నట. మంత్రాలు చేస్తే మీరు భయపడతారు. చూడురి ఎట్లా ఏందనేది చూస్తే అర్థమవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రవంతి ముచ్చట్లు, మర్చిపోకూరి. ఇంకా అయిపోలేదు, ఇంకొంది బొచ్చడు ఉంది. వీడియో వస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉండురి. ఇంకో మా హీరోయిన్ ఈమెనే పాపం, వరద బాధితుల పులిహోర పొట్లాలకు సంచి పట్టుకొని ఎట్లా తిరుగుతుందో పొద్దున్న నుంచి వెళ్ళి పాపం పొద్దున్న నుంచి వెళ్ళి గిట్లనే సంచి పట్టుకొని అడవిలో ఉరికి 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 అయ్యో గిట్లా అయింది. ఇప్పుడు మా దగ్గరకు వస్తే గుచ్చపొల లెక్క తయారు చేస్తాం మేము. ఇప్పుడు ఇంత రిచ్గా ఉంది కదా, కాసేపు అయినాక కాస్ట్యూమ్ ఏంటో చూడుర్రి. సబ్స్క్రైబర్స్ ఎంతమంది పాపం వీళ్ళందరూ తాండా చూస్తున్నాయి పేరు అంటిస్తాను. ఏదో ఒక పురుగు వచ్చింది, అంటించుడు కాదు, పురుగు చంపేశా. పాపం బావులో కష్టపడతాను కట్టెలు గిట్టెలు వేయడానికి. షూట్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ నైట్ అయింది. పాపం నైట్లో కూడా కష్టపడి తీస్తారు. నైట్ ఫైర్ క్యాంప్ వేసినాం. మన మిగతా సీన్స్ రన్ అవుతున్నాయి. సాంగ్ మాత్రం చాలా బాగుందిలా, నాకు బాగా నచ్చింది. హీరో వచ్చేసి మన అరవింద్, తమ్ముడు బాగా కష్టపడుతుండు సాంగ్ కోసం. రఘు ఇంకా శ్రీను తమ్ముడు డైరెక్షన్లో చాలా బిజీ. సాంగ్ మాత్రం సూపర్ అత్తందులా, మీరు కూడా చూడుర్రి. నాకైతే బాగా నచ్చింది సాంగ్ వచ్చేసి. ఓయ్ అబ్బా అట్లా అనకన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను అడిగిపోయి ఇట్లా పోయి ఇట్లుండి అని అనుకన్నట. అనుకుతే సీన్ చేస్తారట. వెరైటీ డిఫరెంట్ లుక్ కాదు ఇలా, నాకైతే భలే అనిపిస్తుంది ఎక్స్పెరిమెంట్. సో ఈ సీన్ అయిపోతే షూట్ అయిపోయినట్టే. ఇంకా బొచ్చడు సీన్స్ ఉన్నాయి, అవి కూడా వస్తాయి చూడుర్రి.
మా వాళ్ళు అయితే అటు ఇటు తిరుగుతాండ్రు. చూస్తా పట్టుది ఫైర్ క్యాంప్ వేసారు. ఫైర్ క్యాంపు అని చూస్తారు. ఇట్లా ఎఫెక్ట్ బాగుంది కదా. ఇంకా బ్యాక్గ్రౌండ్ నిజంగా మస్తు వచ్చింది. ఇక మొత్తానికి నా సీన్ స్టార్ట్ అవుతుంది. ఏం సీన్ అమ్మా నీ షర్ట్ అయ్యేది? ఇదా ఇప్పుడు చేసేది మంత్రగత్తె సీను. ఒక్కొక్కరు వీళ్ళు ఇంకా వీళ్ళు ఇట్లానే ఉన్నారు. మంట పెట్టి సీను బాగా కష్టపడతాడు. నాకైతే ఇంతవరకు ఇలా అరవింద్ ఏవట్టి షూట్ లేట్ అవుతుంది. నువ్వే టైం కిतना हो रे? ఇవదాకా అజ్ఞాతవాతం నుండి వచ్చిండు. మేమందరం దోమలలో కూర్చుంటే పాపం సార్ వచ్చేసి మంచిగా రిలాక్స్గా కూల్ వాటర్ తాగొచ్చిండు. థమ్స్ అప్ తీసుకొచ్చిర్రా. ఇక పాపం ఇక్కడ వాళ్ళందరూ కట్టపాడుబడ బాగా బరువైంది ఇక్కడ విజ్ఞ. ఇక వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. ఈ తండోళ్ళే వీళ్ళందరూ. హాయ్ అప్పుడు ఒకసారి హాయ్ అనండి. హాయ్ 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 చెప్పు. వీళ్ళందరూ ఇక్కడ వీళ్ళకి ఇల్లులు. వీళ్ళిల్లే మేము ఇలా షూట్ లొకేషన్కి వాడుకుంటాను. ఇది వీళ్ళిల్లు. అగో అది కూడా వాళ్ళ ఇల్లే. మేము ఆడుకుంటున్నాం ఇక్కడ షూట్ చేసుకోవడానికి. చుట్టూ సింహ చీకటి ఉన్నది బాగా. వీళ్ళు తేలొచ్చిందని రాకముందు వీళ్ళు తేలుని చంపిర్రు. చూస్తారు కదుల్లా మా వాళ్ళు బాగా కష్టపడతారు ఈ సాంగ్కి మంచి అవుట్పుట్ ఇవ్వాలని. నాకదే మారేనమ్మా అనే సాంగ్ నిజముల్లా సాంగ్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక ప్రేమ అండ్ దేవతల మధ్య జరిగే సంఘర్షణతో మొదలవుతుంది ఈ పాట. లాస్ట్కి అయితే దేవుడే గెలుస్తారనుకోండి, ప్రేమనే గెలుస్తుంది. కానీ పాపం సీను కూడా బాగా కష్టపడతాడు. ఎట్లా ఏందనేది మంచి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ సాంగ్కి మంచి అవుట్పుట్ రావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు బాగా కష్టపడతారు. నిజముల్లా నాకైతే మస్త్ హ్యాపీ ఈ సాంగ్లో చేస్తున్నందుకు. మీరు ఈ సాంగ్ చూడాలంటే కేకా మ్యూజిక్ ఓపెన్ చేయండి. అందులో మంచి మంచి పాటలు. ఈ సాంగ్ కూడా మీ ముందుకు వస్తుంది. చూడండి, చూసి ఆదరించండి. మా కష్టానికి తగ్గ ఫలితం మీరు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకు అనేది అంటే వీడియో చూస్తున్నారు కదా, ఎంత కష్టపడుతున్నాం ఏంటి అనేది మీకు ఈ వ్లాగ్ ద్వారా చెప్పడం జరిగింది. చూసిరు కదా, నాకైతే చాలా హ్యాపీ అండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క క్యారెక్టర్లో ఏంటి అనేది ఎట్లా ఏందనేది మంచిగా డిజైన్ చేసిర్రు. సో ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేసిర్రు. వాళ్ళ పడ్డ కష్టానికి మేము అనేది ప్రాణం పోయడం జరిగింది. ఈ పాటకి న్యాయం చేయడం జరిగింది. నిజం చాలా బాగుంది పాట. చూడండి, కేకా మ్యూజిక్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. 11:30 అయినా కూడా ఇక చూడరు మా మేకప్లు ఉడతలేవు, షూటింగ్ కూడా ఉడతలేదు.
ఈ ఒక్క సీన్ తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ కూడా ఉంటుంది. మస్తు నిద్ర వస్తుంది, అంత టైట్ అని అనిపిస్తుంది. కానీ ఏం చేయాలి, షూట్ చేయాలి. టైం వచ్చేసి 11:20 అవుతుంది. జోష్న పాపం ఈ పొల్లు వచ్చేందో కానీ మమ్మల్ని గోస ఉచ్చుకుంటుంది. ఏమిటికి లేచిపోయి వచ్చిందో అర్థం కాలేదు. లేచిపోయి వచ్చేందో కానీ ఇదంతా పెంట అవుతుంది. గట్లుంది కథ. చూడురి ఏం జరుగుతుందో. పాపం మా అమ్మది నా కోసం వచ్చింది, కురుపట్లు గుప్పుతుంది. నిద్ర వస్తుందా ఏ మమ్మీ? సుశీరా షూటింగ్ అంటే ఎట్లుందమ్మా, మంచిగా అనిపిస్తుందా? షూటింగ్ పోతాందు వాళ్ళకి ఏంది అంటారు. ఎంత కష్టం ఉందనేది మా మమ్మీ అలా మొత్తం లైవ్లో ఉండి చూసింది. ఎంత ఇబ్బంది పడ్డారు ఏందనేది మా మమ్మీకే తెలుసా బాధ. తర్వాత మా మమ్మీని అడిగి కూడా ఆ వీడియో మీకు పెడతా. మా మమ్మీ బాధ మీతో షేర్ చేసుకుంటుంది, చూడుది. నాకు అదే మారినాము షూట్ లొకేషన్లో ఈ సీన్ పెట్టడం జరిగింది. ఓకే యాక్షన్. వీళ్ళు ఇప్పుడు పాట కైర్ ఫ్యామ్ పెట్టుకొని రఘు డ్యాన్స్ చెయ్యి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 12:14 అవుతుంది. ఇంకా వీళ్ళు ఎగురుకుంటూనే ఉన్నారు. ఇక గట్ల ఉన్నది కదా. నాకైతే నిద్ర వస్తుంది. ఇక వాళ్ళకైతే ఒకటే ఎగురు వాళ్ళది అవుతారు. చూస్తాను కదా సీను వీళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తాడు. ఎందుకంటే పాటలో భాగంగా దీంట్లో ఫైర్ క్యాంప్ వేసుకొని ఆ ఫైర్ క్యాంప్ చుట్టూ డ్యాన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే హీరోయిన్ని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు కష్టపడతారు. పాపం అందరూ టైర్డ్ అయిపోయి ఉంటారు ఈ టైంకి, అయినా కూడా కష్టపడతారు. కెమెరామ్యాన్ కూడా బాగా కష్టపడతాడు. అందరు కష్టపడుతుర్రు. ఎట్లుంటుంది సాంగ్ అనేది చూడాలి. చూడండి మా వాళ్ళు ఎట్లా డ్యాన్స్ వేస్తుండ్రో. సీను వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తుండు, ఇట్లా రావాలి స్టెప్ ఇట్లా ఇట్లా అని. టైము 12:30 అవుతుంది. నేనైతే ఫుల్ టైర్డ్ అయిన పొద్దున్న నుంచి. పాపం వాళ్ళు వీళ్ళు కూడా కష్టపడ్డారు. చూడండి బాగా చేస్తున్నారు డ్యాన్స్ అయితే. నేను వచ్చురా
అన్న అమ్మాయిని తీసుకురా. 2 స్టెప్పులు 2 స్టెప్పులు 1 2 3 4 5 6 అక్కడక్క పోయిన తర్వాత అత్తమ్మని తీసుకొని రావాలా. అత్తమ్మని తీసుకొని రాపో ఇక. చెయ్యి డ్యాన్స్ అత్తమ్మ. ఓకే సరిపో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మళ్ళీ పొద్దున షూట్కి రెడీ అవుతున్నాం. మా వాళ్ళు కూడా రెడీ అవుతారు. మళ్ళీ లొకేషన్ పోవాలి. ఆడికి పోతే సిగ్నల్ ఉండలేదు మొత్తానికి. ఇక తయారవుతున్నాం. కంటిన్యూటీ సీన్ అన్నాక వాళ్ళు ఇక్కడనే రూములనే తయారైపోతున్నా. ఆడికి పోయినాక మళ్ళీ ఏం జరుగుతుంది ఏందనేది మళ్ళీ మీకు చూపిస్తా. నైటే 2:30 అయింది. అంత అలిస్ట్ అనిపిస్తుంది. మరి ఎట్లేదు. ఇప్పుడు టైమా? ఇప్పుడు టైం వచ్చేసి 6:15 రా. మేము లేచిందేమో 5 గంటలకు. తయారవుకుంటా చేసే వరకు 6:15 అవుతుంది. అయితే తయారై ఇంకా వెళ్తలేరు. నేనైతే తయారై పట్టుకున్నా. పోదాం అంటారు. వెళ్తలేరు. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, మనం వాళ్ళని కూడా ఫాలో చేసుకుని వెళ్ళిపోదాం. లొకేషన్ స్పాట్కి డేట్ సీన్ ఉన్నాయి ఈరోజు. ఇంకా బ్యాలెన్స్ కంప్లీట్ చేసేసుకుందాం ఆరామ్సే. నైట్ అయితే తెలిసి 2:30 అయింది. కృష్ణ డే 1 మాత్రమే కంప్లీట్ అయిందండి. అంటే ఈ రోజు కూడా నైట్ సీన్ ఉందా? అమ్మో చూసిరాలే. నేను అయితే ఉండులే, నేను సపరేట్ ఎలిమినేట్ అయితే ఇప్పుడే. లొకేషన్కి వచ్చినాము ఆల్రెడీ. అక్కడ దేవుని విగ్రహం చెక్కుతారు. ఇంతలో నేను ఏం చేయాలని ఆలోచించితే ఇగోండి ఇప్ప పువ్వు తెంపకచ్చుకున్నా. మీరు ఇప్ప పువ్వు చూడలేదా? మీకు చూపిత్త పట్టు చూడు. ఇగో ఇప్ప పువ్వు. ఇదే ఇప్ప పువ్వు అట. నేను ఇదే ఫస్ట్ టైం చూసుడు. కానీ తీయ ఉంది టేస్ట్. తిన్నా ఒకటి. అక్కడ బాగా పెద్ద చెట్టు ఉంది. ఇక మనం వచ్చింది ఓపెన్కి అయితే ఓపెన్ చేస్తే మంచిగా ఉంటుందా అని మెల్లగా కొన్ని నేర్కచ్చుకున్నా అట్లా. చూసిరా ఫ్రెండ్స్, ఇగో రెడీ అయినాము. ఇక్కడ రెడీ అవుతాండు. చూసారా ఫ్రెండ్స్, నిద్ర లేదంటే మేము లైవ్ తీసుకుంటాను, వీడియోలు తీస్తాను. ఎందుకు ఫ్రెండ్స్ మమ్మల్ని ఇలా రావగొడతారు? ఆ లైక్ లేదు, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. అంతేనా? ఆ గంటలు వాచ్ అవర్స్ చెప్పి పైసలు అన్న పడతాయి. మా బాధలు తప్పుతాయి. 500 పెట్టి మా వీడియోలు ఇస్తాను, మాకు 500 ఇస్తలేదు. ఇంకా ఏంది నీకు బాధ ఏంది? మానిటైజేషన్ అయ్యేదాకా సబ్స్క్రైబ్ చేయండి అంటాను. అట్లాంటివా? ఎప్పుడైంది పాపం. ఇగో దేవుడేమో అన్నే ఉన్నాడు. మళ్ళా నీడు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు. ఒకళ్ళు వండుకున్నారు, ఒకళ్ళు వాళ్ళు. అయితే ఇది ఇప్ప పువ్వు వాటుల్లా. ఇప్ప పువ్వు చెట్టు కాయలు రాలినాయి కింద. ఓ పాపం మా పిల్లలు వాళ్ళు ఏరుకుంటారు. ఈ పప్పు ఇప్పపు చెట్టు అటు. ఇది ఇప్పపు కాయ రాలుతా ఉంటుంది. తిన్నాం. మా సీన్స్ లేవని పడుకోవడానికి మంచి చెట్టు కింద కూర్చున్నాం. చెట్టు మస్తు ఉన్నదిలా. ఇదంతా జంగలే ఉన్నది. ఇక మేము చెట్టు కింద కూర్చొని కాసేపు బజ్జుకుందామని చూస్తాను. నడిచి కాళ్ళన్నీ నొత్తాయి. వెళ్ళిపోయారా గుడి నుంచి? అప్పుడు ఎట్లా అవుతున్నారో సేమ్ అదే పాము గారు ఇప్పుడు. అమ్మాయి అది పొట్టు చంపిస్తాం. ఇగో నా కొడుకు ఏవటండి దెబ్బల పాలవుతాడు. ఇంకొకరు నేను అప్పుడు ఏ పొజిషన్ లేదా? నువ్వు ఏ ఉన్నావు కదా అన్న? ఇక్కడికి ఉంటారు వాళ్ళు.
చూసిరా ఇప్పుడు ఈ గూడెం బ్యాచ్ అంతా కలిసి ఈ గూండా అబ్బాయిని కొడతాం. మీరు మంచోడు అవుతాను ఈ పొలం గిడిచి పెడతావు పాపం పొలం మంచిగా పెడితే మేము చెప్పద్దు వాళ్ళు పాట చూసి మొత్తం నేర్చుకుంటారు. మనం చెప్పద్దు వాళ్ళు చూస్తారు. పాపం పొలం ఎంత మంచిగా అనుకుంటాను గింత అంతా ఇగిలించుకుంటా మాట్లాడంగానే గిన్నెతో మాట్లాడుతాను. నాకు డౌట్ కానీ ఇవన్నీ వీడియోల కోసం మాట్లాడుతున్నట్టు పడుతుంది. ఫస్ట్ ఈయన వేసేయండి వేసేరి చూసారా మరి ఇల్లు ఎవరో మన మీరిద్దరు అయితే అచ్చం ఉన్నారు వాస్తు సూట్ అయ్యారు. చూడు ఇక ఈయనకు శక్తి వచ్చింది ఇప్పుడు దాన్ని మేము మంచిగానే ఉన్నావు గడ్డెడు పోతే తగ్గేదేలే మేము కూడా లేమా జోష్న అక్క చెప్పు ఏం చేద్దాం. నాకు కార్కి కావాలి. నిన్న నైట్ 2 అయింది ఇప్పుడు ఏ టైం అవుతుందో తెలియదు. నైట్ 3 అయింది మేము వెళ్ళి పడుకునేసరికి. ఇప్పుడు వస్తుంది టైం వచ్చేసి 7 అవుతుంది. అందుల్లా అంత 5కి లేచినాం. మార్నింగ్ 5 గంటలకే లేపిండ్రు. లొకేషన్కి వచ్చే వరకు 7 అయింది. ఏందో ఊళ్ళో ఏం అర్థమవుతలేదు. బాగా కష్టపడతారు. ఏమన్నది అమ్మ ఉరకకుండా ఏం కాదు. ఇక మొత్తానికైతే షూట్ కంప్లీట్ అయిపోయింది. నాకైతే బీవచ్చంగా నిద్ర వస్తుంది. సరే ఫ్రెండ్స్ బాయ్. చూసిరు కదా ఎట్లున్నాయి మా ముచ్చట. మీలో నవరసాలను మాకు మా స్టోరీకి ప్లాన్ చేసుకున్నట్టు తగ్గట్టుగా మీరు అందించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అదే మారిన సాంగ్ని మీ యాక్టింగ్ని చూస్తే ఖచ్చితంగా అది హిట్ అవుతుందని ఒక నమ్మకం కలిగింది అక్క. మీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా అందుతుందని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టానికంటే ఎక్కువ మీరు లీనమైపోయారు అక్క దీంట్లో. ప్రతి ఒక్క పర్సన్ చాలా గొప్ప తీసారు. మనకు తీయడం కంటే ఎక్కువ ప్రమోషన్ కావాలక్క. ఖచ్చితంగా నాకు అదే మారినమ్మో అనే సాంగ్ యూట్యూబ్లో వస్తుంది కేక మ్యూజిక్లో. మన అన్న యాక్టర్ చాలా బాగా చేశారు. చాలా దెబ్బలు కూడా తగ్గినాయి అన్నకి. అవును బాగా కష్టపడ్డారు. అసలు మన లవ్ ఫెయిల్యూర్స్ అన్నట్టే కానీ పెద్ద డివోషనల్ అండ్ లవ్ టూ అసలు రెండు కలగలిపి ఉంటుంది. తెలుసు కదా సాంగ్ కూడా త్వరలో మన ముందుకు వస్తుంది. ఖచ్చితంగా దాన్ని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా మర్చిపోకురి. తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. బాయ్. బాయ్.